వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. బంగారపు రేట్లు ఎంత బాగా పెరిగిపోయినాయో అనుకోని ఊహించిన విధంగా చాలామంది అనుకుంటున్నారు మనం ఆ బ్యాంకులో పెట్టుకున్న డబ్బుల్ని ఆ ఫిక్స్డ్ డిపాజిట్లతో బంగారం కొనేసి ఉంటే ఎంత డబ్బులు వచ్చినో మనకి, లేదంటే ఎక్కడో స్థలాలు కొన్నాము, లేకపోతే ఆ వస్తువులు కొన్నాము, ఆ కారు కొన్నాము, అవి కాకుండా బంగారం కొనుంటే ఈ రోజుకి ఎన్ని రేట్లు పెరిగిపోను, ఎంతగా మనకి అంటే ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి కొంతమంది బాధపడడం నేను చూశాను. అది బంగారపు రేట్లు అంటే బంగారం ఎక్కడి నుంచి వస్తుందంటే సౌత్ సుడాన్లోంచి కూడా వస్తున్నారు. అక్కడ కూడా ఒక 70 మంది సౌత్ సుడాన్లో 70 మంది చనిపోయారండి ప్రజలు. అది పక్షం వాళ్ళే చేశారని చెప్పేసి ప్రతిపక్షం వాళ్ళు, ఇది సౌత్ సుడాన్ వాళ్ళు, ఈ అధికార పార్టీ వాళ్ళే వాళ్ళని ప్రజలను చంపేసి ఆ గన్ను గురించి ఆక్రమించుకుని డబ్బులు సాధించుకోవడానికి అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు అంటే అధికారంలో వాళ్ళు ఏం చెప్పారు, కొందరు గుర్తు తెలియని దుండగలు ప్రజల మీద దాడి చేశారు. ఇటువంటివి అక్కడ సర్వసాధారణం అన్నమాట. ఇది అంటే అక్కడ మైనింగ్ చేసేవాళ్ళు ఉంటారు, మైనింగ్ సంస్థలు ఉంటాయి, కంపెనీలు ఉంటాయి, అలాగే అక్రమ మైనింగ్ చేసేవాళ్ళు ఉంటారండి. వీళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు కూడా పోరు జరుగుతూనే ఉంటుంది. ఆ పోరులో చాలామంది చనిపోవటం జరుగుతుందండి. ఇక్కడ నియర్లీ 70 మంది నిన్న సౌత్ సుడాన్లో ఈ మైనింగ్ దగ్గర గుర్తు తెలియని దొండగలు వచ్చేసి కాల్పులు జరపడంతో 70 మంది చనిపోయారు, అలాగే చాలామంది గాయపడ్డారు. ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షం ఒకరికొకరు విమర్శించుకోవటం అన్ని చోట్ల జరిగినట్టే ఇక్కడ కూడా జరిగింది. అయితే ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ బంగారం తీసుకెళ్ళిపోవటం, ఆ అక్రమ మైనింగు, దీనివలన ఈ బంగారపు రేట్లు పెరగటం వలన మీకు ఇక్కడ ఈ సౌత్ సుడాన్లో బంగారం దొరకటం వలన ఇలా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనకి చాలా బాధాకరమైన సంఘటనలు. బంగారం కోసం అంటే ప్రజలను చంపేస్తారా, అది ప్రతిపక్షంలోమో ప్రభుత్వం చేసి ఆ డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులు సంపాదించడానికి అధికార పార్టీ చేసిందని, అధికార పార్టీ వాళ్ళేమో గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్తున్నారు. ఏదేమైనా ఇటువంటి సంఘటనలు జరగకూడదని ప్రజల ప్రాణాలు అంటే ఆస్తుల గురించి, ఈ బంగారు గురించి, వెండి గురించి చాలా హత్యలు కూడా జరుగుతున్నాయండి. ఈ మధ్యకాలంలో బంగారు రేట్లు విపరీతంగా పెరగడం వల్ల అసలు మహిళలు బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదో వాకింగ్కి వెళ్ళాలన్నా, లేదంటే సడన్గా మనం చూస్తున్నాం. ఇది ఏదో డెలివరీ అని చెప్పేసి లోపల తోసుకుంటూ వచ్చేసారని, ఒక వృద్ధ మహిళ మీద దాడి జరిగిందని, నగలు ఎత్తుకుపోయారని మనం అక్కడక్కడ చూస్తున్నాం. ఏదేమైనా అది మన భారతదేశంలో ఎక్కువ ఈ బంగారపుపై మోజు ఉంది. ఆ మోజు తగ్గించుకొని ఏదో గ్రామాల్లో ఉత్తరాఖండ్లో జరిగినట్టు గ్రామాల్లో ఇక్కడ మూడే మూడు నగలు వేసుకుంటారటండి. పెళ్ళి అయిన వాళ్ళు కానీ, పెళ్లి కాని వాళ్ళు అయిన వాళ్ళు, పెళ్ళి అవ్వని వాళ్ళు అందరూ కూడా ఆ మహిళలు 3 నగలు వేసుకుంటారు. ఒకటి చెవిదిద్దులు కానీ, ముక్కు పుడక, మెళ్ళలో పెళ్ళి అయితే మంగళసూత్రం, పెళ్ళి కాకపోతే ఒక గొలుసు, అంతే. అంతకని ఎక్కువైతే ఆ గ్రామాల వాళ్ళు ఒక ఫైన్ వేయటం కూడా జరుగుతుంది. బంగారం కోసం ఇటువంటి జనాలను చంపేయటం, హత్యలు గావించడం చాలా బాధాకరమైన విషయం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా.